వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఖమ్మంలోని జాగృతి ఆసుపత్రిలో 2 రోజుల క్రితం తిరుమలాయపాలెం కస్నా తండాకు చెందిన బానోతు వెంకటేష్ చేరాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంకటేష్కు పరీక్షలు చేసి వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. నిన్న వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారని, ముందు బాగానే ఉన్న వ్యక్తి ఆపరేషన్ తర్వాత మరణించాడని వెంకటేష్ బంధువులు ఆరోపించారు. ఆగ్రహానికి గురైన వెంకటేష్ బంధువులు ఆసుపత్రిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తర్వాత హ్యాండిల్ తగిలింది అంతే. జస్ట్ మా తమ్ముడికి ఎక్కడ చేతికి కానీ కాళ్ళకి కానీ ఎక్కడ కొట్టుకునే తగిలిన దెబ్బలు అయితే లేవు. దానికోసమని సర్జరీకి అని చేసి డబ్బుకి ఇది 100% ₹1,00,000 డిమాండ్ చేశారండి. ఫస్ట్ డిమాండ్ ₹1,00,000 డిమాండ్ చేసిన తర్వాత 80,000కి ఒప్పుకున్నారు. మిగతా మెడిసిన్స్ మొత్తం మాయే. ఆ తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్. మీరు ఏం కంగారు పడొద్దు, మీరు ఒక వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పారు. ఆ రోజు కూడా హ్యాపీగా ఉన్నాం. మా తమ్ముడు పొద్దున్న మాట్లాడుతున్నాను. పొద్దున ఏమనంటే అక్కడ ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల ఇక్కడ వేరే హాస్పిటల్కి పంపిస్తున్నాము, అక్కడ ఏం ప్రాబ్లం లేదంటే మాకు కూడా అనుమానం వచ్చింది. ఏంది ఇట్లా అంటే ఆక్సిజన్ అందట్లేదు, సరే ఆక్సిజన్ కోసం పంపిస్తున్నారేమని అనుకున్నాము. ఆక్సిజన్ విషయం కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు అది అక్కడ ఆక్సిజన్ అక్కడ అందట్లేదని ఇక్కడ పంపించామని అని ఇక్కడ చెప్పి ఆ తర్వాత ఒక చిన్న ఇంజక్షన్ వేశారు. వాళ్ళు ఇంజక్షన్ వేసిన ఒక 5 నిమిషాల్లో మా తమ్ముడు మా కంటికి కనపడకుండా పోయిందండి. తను బొక్కలకు సంబంధించిన డాక్టర్లే కానీ సర్జరీకి సంబంధించిన డాక్టర్ కాదు. ఈ విషయం మాకు తెలియదు. మేము ఫస్టే అడిగాము, సార్ మేము చేస్తామని అన్నారు.